చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. కాకినాడ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. దీనిపై త్వరలోనే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. రేపటి కేబినెట్ సమావేశంలో ఇది ప్రస్తావనకు రానుంది. అలాగే అమరావతిలో చేపట్టబోయే అభివృద్ది పనులపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు. 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల ఢిల్లీ పరిణామాలపై చర్చించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో 4వ జాబితా విడుదలపై కసరత్తు చేశారు. 4వ జాబితా మరో 15 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, ఏదైతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో అనేక కీలకమైన అంశాలు అయితే చోటు చేసుకునే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కాకినాడలో అక్రమ రేషన్ బియ్యం తరలింపు దాని మీద ప్రధానంగా చర్చించారని చెప్పుకోవచ్చు. దానికి ఎట్టా కట్టడి చేయాలనే దాని మీద కూడా ఈ ఇరువురు నేతలు కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. దీని మీద ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని మీద రేపు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అమరావతి అభివృద్ధి మీద కూడా ప్రధానంగా ఇరువురు నేతలు కూడా చర్చించారు. ఈ నెల 15వ తేదీ నుంచి అమరావతిలో పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ పనులు చేపట్టాలి, ఏటికి ఫస్ట్ అంటే మొదటి దశలో ఏ ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక రేపు 15వ తేదీ తర్వాత పనులు చాలా వేగవంతం చేయాలని చెప్పి కూడా ఇరువురు నేతలు కూడా భావించారు. దానికి ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక కూడా రూపొందించాలని చెప్పి కూడా ఇరువురు నేతలు వాళ్ళ చర్చలో ఒక ప్రధానమైన సారాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే ఇప్పటికే 3 విడతలు అంటే 3 విడతలుగా నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వటం కూడా జరిగింది. వాటిలో ఎక్కడో కూడా ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఒక పకడ్బందీ వ్యూహంతో మొత్తం కూడా కూటమి నేతలతో చర్చించుకుని ఒక విధి విధానాలు రూపొందించుకుని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి చోటు దక్కే విధంగా కూడా నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా 4వ జాబితా కూడా మరో 10-15 రోజుల్లో 4వ జాబితా కూడా విడుదల చేయాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఢిల్లీ పరిణామాలు ప్రధానంగా ఇక్కడ చర్చించుకున్నారు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అటు ప్రధానమంత్రి మోడీతో పాటు అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులతో మొత్తం కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న కోణంలో కూడా మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ నిధులు తెచ్చుకోవాలి, ఎందుకంటే పంచాయతీలని ఇంకా మరింత అభివృద్ధి పరిచే విధంగా అక్కడ నుంచి ఏ పథకాలు ఉన్నాయి, వాటి ద్వారా నిధులు ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంటే జనవరి తర్వాత కూడా పల్లెటూరుల మీద ప్రధానంగా దృష్టి సారించి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేయాలన్న కోణంలో కూడా మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ నారా రామ్మూర్తి నాయుడు చనిపోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన చాలా మంచి నాయకుడు, భవిష్యత్తున్న నాయకుడు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి కూడా చంద్రబాబుకి ఈ సందర్భంగా ఒక ఓదార్పునైతే పవన్ కళ్యాణ్ ఇవ్వడం కూడా జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.